43210. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాన్యులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథ అధ్యయనం చేస్తున్నాం మనం. ఈ గ్రంథ అధ్యయనంలో 25వ అధ్యాయం, అదే 20వ అధ్యాయం. దాంట్లో విద్యాగీతలో ప్రవేశిస్తున్నాం. సో వెల్కమ్ టు ది మార్నింగ్ సెషన్. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క తప్పనిసరిగా చదవవలసిన తెలుగు పుస్తకాలలో ఇది అత్యంత ముఖ్యమైన పుస్తకంగా మనకు అందించారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ ఆ త్రిపురామాతకు నమస్కరిస్తూ విద్యాగీతలోకి ప్రవేశిద్దాం. దత్తాత్రేయుల వారు పరశురామునితో మరలా ఇలా చెప్పారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, వృత్తాంతం చెప్తాను. పూర్వము సత్యలోకమున బ్రహ్మదేవుని సభయందు ఒకసారి వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమాది మహర్షులు రాజర్షి శ్రేష్ఠులను చేరి జ్ఞాన సిద్ధి గురించి సూక్ష్మాతి సూక్ష్మములైన నిరూపణలతో చర్చించుకొని తుదకు ఆ పరమేష్ఠి, సత్యలోకంలో ఎవరు ఉంటారు? ఆ బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ పరమేశ్వరుని ఇట్లు ప్రశ్నించారు, భగవానుడా, మేమందరం లోక వ్యవహారమును పరతత్వమును కూడా తెలుసుకొని జ్ఞానులమై ఉన్నాము. ఇక్కడ చూడండి, ఆయన దగ్గరికి వచ్చేసరికి మేము జ్ఞానులమై ఉన్నాము. స్వభావములందు భేదముల చేత మాలో కొందరు సమాధి ఎందు ఎక్కువ కాలం గడుపుతూ ఉండగా మరికొందరు వాద ప్రతివాదములందు ఆసక్తులై ఉన్నారు. కొందరు భక్తి నిమగ్నులై ఉండగా కొందరు కర్మపరాయణులై ఉన్నారు. ఇంకనూ కొందరు బహిర్ముఖులైన జనుల వలె వ్యవహార పనులు చేస్తూ ఉన్నారు. వీరిలో శ్రేష్ఠులెవరో చెప్పుము. ఒక్కొక్క పక్షమును మాకు తోచిన యుక్తులతో ప్రమాణములతో అవలంబించి అదియే శ్రేష్టమని నిరూపించుచున్నాం. ఒకరు నిరూపించిన దాన్ని ఇతరులు అంగీకరించడం లేదు. కావున నీవే నిర్ణయింపవలే. అప్పుడు ఆ పరమేష్ఠి వారికి ఎవ్వరికి మనస్సున విశ్వాసంతో కుదుటంబడకుండుట గమనించి ఇట్లా, ఎవరికి నమ్మకం లేదురా బాబోయ్ అని గమనించాడు. మునీంద్రులారా, మీకున్నట్లే నాకు ఒక అభిప్రాయం ఉన్నది. మనమందరం ఈ విషయము సర్వజ్ఞుడైన పరమేశ్వరుని అడిగి తెలుసుకుందాం అన్నాడు. పిమ్మట బ్రహ్మదేవుడు విష్ణువుతో మహర్షులతో పరమేశ్వరుని వద్దకు పోయి మహర్షుల వివాద విషయమును వివరించారు. పరమేశ్వరుడు ఇట్లా అనుకున్నాడు, వీరి యందు శ్రద్ధ విశ్వాసం కనిపించటం లేదు. ప్రతి వ్యక్తి తన అభిప్రాయమే సిద్ధాంతమని దృఢంగా అనుకుంటున్నాడు. అంటే నేను చెప్పిందే కరెక్ట్ అని. ఇప్పుడు నేను ఏది చెప్పినాను వీరు అది నా అభిప్రాయంగా మాత్రమే తలంతురు కానీ యథార్థమైనటువంటి తత్వమును గుర్తింపరు. తత్వం చెప్పినా వారికి అర్థం కాదు. కావున ఇప్పుడు నేనేమి చెప్పినను వ్యర్థమే అవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఇటు ధరించి ఆయన, అయ్యా, నాకును ఇది స్పష్టంగా తెలియదు, నేరనన్నవాడు నెరజాడ మహిళని. మనమందరము విద్యారూపిణైన త్రిపురామహేశ్వరిని ధ్యానించి ఆమె వలన ఈ విషయమును, విద్యారూపిణి అంట, అందుకోసమే అక్కడ ఆ బొమ్మ అలా పెట్టుకోవడం జరిగింది. విద్యారూపిణి అయిన త్రిపురామహేశ్వరిని ధ్యానించి ఆమె వలన ఈ విషయము తెలుసుకుందాము అని పలికారు. అంతటా వారందరూ ఆ మహాదేవిని ధ్యానించారు. అప్పుడు ఆ మహేశ్వరి ఆకాశమునందు శబ్దమైన
రూపంతో ఆవిర్భవించి, ఋషులారా త్వరగా చెప్పండి, ఏల మీరు నన్ను ధ్యానించారు? నా భక్తులకు ఎప్పుడూ కోరిక తీరకపోవడం అన్నది లేదు అని మేఘగర్జన స్వరంతో పలికింది. అప్పుడు వారందరూ ఆమెకు ప్రణమిల్లి స్తుతించి ఇట్లన్నారు: శ్రీ విద్యారూపిణివైన యో త్రిపురేశ్వరీ, నీకు నమస్కారం. అమ్మా, నీవు సృష్టి స్థితి లయకారిణివి, సర్వజ్ఞురాలు, సర్వరూపిణివి. ఎల్లరుకును నీవే హర్షమును కలిగించుచున్నావు. దేవి, నీకు మరలా మరలా నమస్కరించుచున్నాము. నీ యొక్క పరరూపము. ఇక్కడ ముందు ఇంకా క్వశ్చన్ మారిపోయింది చూడండి. అమ్మగారు వచ్చేసరికి క్వశ్చన్ మారిపోయింది. నీ యొక్క పరరూపము, అపరరూపము, ఈశ్వరతత్వము, జ్ఞానము, దాని ఫలము, అందులకు ముఖ్య సాధనము, సాధకుడు, సిద్ధి యొక్క పరాకాష్ట, జ్ఞాన సిద్ధులలో ఉత్తముడు అను ఈ విషయములను దయతో చెప్పుము, నీకు మరలా నమస్కరిస్తున్నాము అన్నారు. ఇంతకు మునుపు వాళ్ళ ముందు ఏం డిస్కషన్ జరిగింది? సత్యలోకంలో మాలో ఎవడో గొప్ప అని మీరు నిర్ణయించమన్నారు. ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమయ్యేసరికి కథ మారిపోయింది. అప్పుడు ఆమె చెప్తుంది, పరరూపం గురించి చెప్తుంది. అడిగారు కదా, పరరూపము, అపరరూపము ఇలా. ఒక్కొక్క ఈ పరరూపం అంటే విద్యారూపిణైన ఆ మహాదేవి దయతో ఇట్లు స్పష్టంగా చెప్పింది: ఋషులారా అందరూ శ్రద్ధతో వినుండు. శాస్త్రమును మహాసముద్రము శాస్త్రం అనేటువంటి మహాసముద్రము నుండి అమృతం వంటి సారము మీకు అందించుతున్నాను, ఎసెన్స్ ఇస్తున్నారు. దేని యందు ఈ జగత్తు సృష్టి స్థితి లయములు పొందుచున్నదో, ఏది అజ్ఞులకు జగద్రూపమున గోచరించుచున్నదో అది ఏ నా పరరూపము. అది ఏ యోగులకు అంతరంగమున. ఇక్కడ కీ పాయింట్, యోగులకి ఎక్కడ ఉంటుంది? అజ్ఞులకేమో జగత్తులా కనపడుతుంది, అజ్ఞానులకి జగత్ రూపంలో ఉంటుంది. మరి యోగులకి ఎలా ఉంటుంది? అంతరంగమున గంభీరమైన చైతన్య మహాసముద్రం వరే నిర్వికల్పంగా నిశ్చలంగా భాషించుచున్నది. ఏ వికల్పాలు లేవు, ఏ ఆలోచనలు, నిశ్చలంగా ఉంటుంది. రైట్. కొందరు నా ఈ పరారూపమును అద్వితీయమైన తమ స్వరూపంగా తెలుసుకుని చుండియు, తమ స్వరూపంగా ఈ పరారూపం ఏదైతే ఆ త్రిపుర తన రూపమని పరారూపమని చెప్తుందో, ఆ పరారూపము అంటే కొందరు ఆ పరారూపమును అద్వితీయమైన తమ స్వరూపంగా, రెండవది లేదు, ఎక్కడా కూడా రెండవది లేదు. ఆమె వేరు, మనం వేరు కాదు, ఉన్నదంతా ఒకటే. కాబట్టి అద్వితీయమైన తమ స్వరూపమును తెలుసుకుని చుండియు స్వభావవశమున మహాభక్తులై బలవంతంగా భేదమును కల్పించుకుని ఆరాధిస్తున్నారు. అంతఃకరణము, ఇంద్రియములు, దేహము మొదలగు వానికి అన్నింటికీ ప్రాణసూత్రం వలె నుండి ఇదియే వానిని నడుపుచున్నది. ఇది భాషింపకున్నచో లోకమున ఏదియు భాషింపదు. శాస్త్రములు నా ఈ పరరూపమును ఇట్లు నిరూపించినవి అని చెప్పింది. నెక్స్ట్ అపరరూపం అంటే ఏమిటి అని అడిగారు. ఇక నా ఈ అపరరూపం వినుండు. నేను అనేక బ్రహ్మాండములకు ఎలుపల ఊర్ధ్వముగానున్న అమృత సముద్రమునందు, మణిద్వీపములో కడిమి చెట్ల వనమునందు, మనోహరమైన చింతామణి మందిరమున ఒక అద్భుతమైన మంచం కలదు. దానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కాళ్లగా నుండగా సదాశివుడు పాన్పు కొరకు ఏర్పరిచిన పలకగానున్నాడు. కావున దానిని పంచబ్రహ్మమైన మంచమందురు.
దాని యందు కామేశ్వరుడు కామేశ్వరి అను అనాది మిదురంగా ప్రకాశించు రూపమున నా యొక్క అపర రూపం. జాగృత్, స్వప్న, సుషుప్తి అను 3 పురములందు. ఇక్కడ చూడండి, త్రిపుర అంటే 3 పురాలు. జాగృతి, స్వప్న, సుషుప్తి. 3 పురములందు సకల జీవులలో ఇది ప్రకాశించుచుండను. ఎక్కడైతే ఎక్కడో మన ద్వీపం ఉంది, అదే పంచ దాంతో పాన్పుగా ఉంది, పంచభ్రమమైనటువంటి మంచం ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ చివరికి ఎక్కడికి తీసుకొచ్చింది, మన లోపలికి తీసుకొచ్చేసింది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అను 3 పురములందు సకల జీవులలో ఇది ప్రకాశించుచుండును. కావున దీనిని త్రిపుర సుందర రూపమని చెప్పుదురు. మరియు సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణువు, త్రిలోచనుడు, గణపతి, కుమారస్వామి, దిక్పాలకుడు, శక్తులు, గణదేవతలు, సురులు, అసురులు, యక్షరులు, కింపురుషులు, నాగులు మొదలుగా పూజ్యులైన వారందరూ నా యొక్క అపర రూపములుగానే కీర్తింపబడుచున్నారు. ఇట్లు ఈ రూపంలో అన్ని ఎడల నేనే ఉన్నాను. మాయ చేత మూఢులైన జనులు నన్ను తెలుసుకోలేకున్నారు. అంటే ఆల్ పెర్వీడింగ్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకం. ఆ సర్వవ్యాపక స్థితిలో నేనే ఉన్నాను. కానీ ఏమైంది, మాయ చేత మూఢులైన జనులు నన్ను తెలుసుకోలేకున్నారు. ఈ రూపముల ద్వారానే నేను పూజింపబడుచు భక్తుల కోరికలు తీర్చుచున్నాను. నేను తప్ప, ఇక్కడ కీ పాయింట్, నేను తప్ప పూజింపదగినది కానీ పరమిచ్చునట్టి దేవత కానీ ఇంకెవరు లేరు. నోబడి. ఎవడు ఏ విధంగా నన్ను భావించునో వాడు ఆ విధంగా నా వలన ఫలాన్ని పొందుతాడు. అది ఒక పాయింట్. ఇక్కడ మనకు 2, పరరూపం అంటే ఏమిటి, అపర రూపం అంటే ఏమిటి, పరము అపరము, రైట్. ఇంకొకటి ఐశ్వర్యం అంటే ఏమిటి అని చెప్తారు. నా ఐశ్వర్యమునకు మితి లేదు అంటే అంతు లేదు. కేవలం చైతన్య రూపిణిగా ఏకరూపముననున్న నేను ఇతర ద్రవ్యముతో అక్కరు లేకయే జగత్తు యొక్క రూపమును భాషించుచున్నాను. అట్లు భాషించుచున్నాను. నా యందు రెండవ వస్తువు లేదు. ఒక వస్తువు తన ఏకత్వమునకు భంగము లేకుండా, తన ఏకత్వానికి భంగం లేకుండా పెక్కు రూపములతో భాషించుచుంట నిజంగా దుర్ఘటం. అట్లు దుర్ఘటమైన దానిని సుసంఘటితముగా భాషింపజేయుచుండుటయే ముఖ్యమైన నా ఐశ్వరత్వం. సూక్ష్మ దృష్టితో నా ఐశ్వర్యమును చూడుడు. నేను సర్వమునకు ఆధారముగా నుండి అన్నిటి యందును వ్యాపించి ఉండి దేనితోనూ సంబంధం పొందక కేవలంగా ఉన్నాను. అంతా ఉంది, అన్నిట్లోనూ ఉన్నావు, సర్వముకు ఆధారంగా ఉన్నావు, అన్నిటి యందును వ్యాపించి ఉన్నావు, కానీ నేను దేనికి సంబంధం లేకుండా ఉన్నాను. రైట్. నా మాయ చేతనే నా స్వరూపము ఆవరించి సంసారము కలదానినై శిష్యత్వమును పొంది గురువును ఆశ్రయించి ఆత్మతత్వమును తెలుసుకుని ముక్తురాలగుచున్నాను. ఇట్లు అనేక పర్యాయములు ముక్తురాలు నగుచున్నాను. అంటే నటుడు ఎన్నిసార్లు ఎన్ని వేషములు ధరించినను అన్నియు అసత్యములే అయినట్లు ఈ సంసారమంతయు అసత్యమే అగుటచే నా స్వరూపమునందు ఎట్టి మార్పు కలగదు. అందువలన నేను ఎల్లప్పుడూ, అనగా సంసారము కలదానిగా కనిపించుచున్నప్పుడు కూడా ముక్తురాలినే. మరియు అనంత విచిత్రమహితమైన ఈ జగత్తును కుండ చేయుటకు మట్టి వలె ఏ ద్రవ్యము లేకయే సృష్టించుచున్నాను. నా ఐశ్వర్య పరంపరలు ఇట్టివి అనేకము కలవు. వారిని లెక్కించుటకు 1000 ముఖములు గల ఆదిశేషుడికి కూడా సత్యం కాదు అని ఆమె తన ఐశ్వర్యం గురించి చెప్పింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొలది జ్ఞానం గురించి చెప్పింది.
జ్ఞానం ఏ విధంగా భావిస్తారంటే, ఎన్ని రకాల జ్ఞానాలు 4 రకాలుగా చెప్తుంది. 4 భేదాలుగా చెప్తుంది. ద్వైతము, అద్వైతము, పరము, అపరము మొదలగు భేదముల చేత నా జ్ఞానం బహు విధాలుగా ఉంది. వారి వలన కలుగు ఫలాలు కూడా బహు విధాలుగానే ఉంది. ద్వైత జ్ఞానం, ద్వైతము అంటే రెండవది. ద్వైతమునందు ధ్యానించువాడు తన స్వరూపము కన్నా భిన్నంగా ఒకానొక దేవతా రూపమును మంత్రమును అవలంబించుచుంటాడు. దేవతామూర్తులలో మంత్రములతో ఎన్నో భేదాలున్నాయి. అందువలన ద్వైత జ్ఞానం బహు విధాలుగా ఉంది. ద్వైత జ్ఞానం బహు విధాలుగా ఉంది. ఆ ధ్యానము స్వప్న రాజ్యంతో సమానమైన అయినను అది చిత్తశుద్ధిని కలిగించుచు సఫలమే అగుచున్నది. ఈ ధ్యానంలో నా యొక్క అపర రూపంలో ముఖ్యమైనదిగా వెనుక చెప్పినట్టుగా త్రిపుర సుందర రూపమును అవలంబించి చేయు ధ్యానమే ముఖ్యమైనది. ఇది చిత్తశుద్ధి మొదలగు జ్ఞాన సిద్ధికి సాధనములు సమకూర్చును. కానీ అద్వైత విజ్ఞానమే శ్రేష్టమైనది. ద్వైతం కాదు, అద్వైతమే శ్రేష్టమైనది. విద్యారూపిణినైన నన్ను చిరకాలమున ఆరాధింపకుండా ఎవడైనను అద్వైత జ్ఞానం ఎట్లు పొందగలడు? అది. కాబట్టి ఆ విద్యారూపిణి అయినటువంటి ఆమెను పొందిన తర్వాత అద్వైత జ్ఞానం వైపుకి వెళ్తాం. అంటే ద్వైతం నుంచి అద్వైతం. దృశ్యమైన రెండవ పదార్థం ఏదియూ లేక, రెండవది లేదు. అద్వైతం అంటే రెండవది లేదు. దృశ్యమైన రెండవ పదార్థం ఏదియూ లేక కేవలంగా స్వయంగా ప్రకాశించు పరమ చైతన్యమే అద్వైత జ్ఞానం. అది అపరోక్షంగా అనుభవమునకు వచ్చినప్పుడు, అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అపరోక్ష అనేదానికి తెలుగు దానికి పదము ఇంగ్లీష్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రత్యక్ష అనుభవం, అపరోక్షం, రైట్. ద్వైత జ్ఞానమును తిరస్కరించును, అంటే రెండవది ఉంది అనేది తిరస్కరిస్తుంది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత. అద్దమును తెలుసుకున్న తర్వాత దాని యందు ప్రతిబింబములుగా గోచరించుతున్న సర్పములు, వ్యాఘ్రములు ఎట్లు భయము, కంపము మొదలగు వానిని కలిగింపజాలవో, అట్లే అద్వైత జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానమునందు ప్రతిబింబించుచున్న దృశ్య ప్రపంచంలోని సర్పములు, వ్యాఘ్రములు కూడా అసత్యములై భయము, కంపము మొదలగు వారిని కలిగింపజాలవు. చిత్తము శుద్ధమైన చిదాత్మతో ఏకమై నిర్వికల్ప సమాధిని పొందిన తర్వాత, సమాధి నుండి లేచిన వాడు సమాధి యందు ఏ శుద్ధాత్మగా ఉన్ననో ఇప్పుడును ఆ శుద్ధ చిదాత్మగానే ఉన్నాను అని గుర్తించును. అట్లు గుర్తించడయే ప్రత్యవైజ్ఞానము, అంటే ప్రత్యక్ష జ్ఞానం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఆనాపాన అన్నప్పుడు ఆనాపాన సతి అబ్బా బాగుంది, కళ్ళు తెరిసిన తర్వాత మళ్ళీ గోలగా ఉంది అంటే, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నావో, కళ్ళు తెరిసినా కూడా అంతే అద్భుతంలో ఉన్నావు. ఆ యొక్క అనేటువంటి స్టేటస్ అన్నట్టు. సరే, నెక్స్ట్ అద్వైత జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇంకా రెండు ఉన్నాయి. పరజ్ఞానం. సమాధి అందువలె తక్కిన సమయములందును స్వరూపమును గుర్తించుచునుట పరజ్ఞానం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సమాధిలో ఉన్నావు, తక్కిన సమయాల్లో స్వరూపమును కూడా గుర్తించుట పరజ్ఞానం. అది కలిగిన తర్వాత వ్యవహారమును గోచరించు ఏ పదార్థమునందు సత్వతత్వ బుద్ధి కలగదు. సత్యత్వ బుద్ధి అంటే అక్కడ అద్దమునందు, అంటే ప్రతిబింబములకు ఎట్లా అస్తిత్వము లేదు. ఏ పదార్థం నందు సత్యత్వ బుద్ధి ఉండదు. ఇది అంటే ఇట్ ఇస్ నాట్ ట్రూత్, అంటే లోపల ఉన్నదే సత్యం, బాహ్యంగా ఉన్నవన్నీ కూడా ఏమీ లేదు. మన భావన బట్టి అవి కనపడుతున్నాయి. ఓకే. అద్దమునకు భిన్నంగా ప్రతిబింబములకు ఎట్లు అస్తిత్వం లేదో, ఎగ్జిస్టెన్సీ లేదో, ఆత్మయందు ప్రతిబింబించిన సకల పదార్థములకు ఆత్మకు భిన్నంగా అస్తిత్వం లేదు.
ఇక్కడ ఆల్రెడీ మళ్ళా ఇక్కడ ఆత్మ అనే పదానికి వేరే మీనింగ్ తీసుకోవద్దు. శుద్ధమైన మనసే ఆత్మ అనే పాయింట్ కూడా మనకి పూర్వం చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అధ్యయనం నిరంతరం శ్రవణ మననం చేసుకుంటూ అందులోని మన కీ పాయింట్స్‌ని మనం ఎంతవరకు అవగాహన చేసుకున్నాం. అవగాహన చేసుకోవడం అంటే ఎక్స్‌పీరియన్స్ పొందాం, డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ పొందాం అనే దాని మీద దృష్టి పెట్టాలన్నట్టు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ విజ్ఞానం కలిగినచో గాలి చేత మేఘం వలె మళ్ళీ ఇంకొకసారి రీకాల్ చేస్తాను. మళ్ళా పరజ్ఞానం అంటే సమాధి యందువలనే తక్కిన సమయములందును స్వరూపమును గుర్తించుచుండుట పరజ్ఞానము. అది కలిగిన తర్వాత వ్యవహారమును గోచరించు ఏ పదార్థమునందును సత్యత్వ బుద్ధి సత్యము ప్లస్ తత్వ బుద్ధి అనమాట కలగదు. అద్దమునకు భిన్నంగా ప్రతిబింబములకు ఎట్లు అస్తిత్వము అంటే ఎగ్జిస్టెన్సీ లేదో ఆత్మయందు ప్రతిబింబించుతున్న సకల పదార్థములకు ఆత్మకు భిన్నంగా అస్తిత్వము లేదు. నీ లోపల ఏది ఉందో అదే కనబడుతుంది. ఈ విజ్ఞానం కలిగినచో గాలి చేత మేఘముల వలె సంశయములన్నీ ఎగిరిపోతాయి. గాలి చేత ఏమవుతాయి? మేఘాలు చెదిరిపోయినాయి. అయ్యో! వర్షం వస్తుంది అనుకున్నామే అంటామే అలా. ఈ పరజ్ఞానం కలిగిన తర్వాత కామము, క్రోధము మొదలుగా సంస్కారములు కొన్ని మిగిలి ఉన్నను అవి కోరలు తీసిన పాముల వలె పడియుండును. ఇది పరజ్ఞానం. నెక్స్ట్ అపరజ్ఞానం అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇంకా శ్రవణము చేత గాని, తర్కం చేత గాని దేహము, ఇంద్రియములు మొదలగు వానికి అతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధి చేత నిశ్చితంగా గ్రహించుట అపరజ్ఞానం. ఇది పరోక్ష జ్ఞానం. అంటే డైరెక్ట్ పరోక్ష జ్ఞానము అంటే మంది కాదు, పరులది. ఇది దేహము, ప్రాణము మొదలగు వానియందుండు నేను అను అభిమానము నశింపజేయను. ఇక్కడేంటి? ఈ పాయింట్ పరోక్ష జ్ఞానం విషయం అవగాహన చేసుకున్నప్పుడు నేను ఇప్పుడేమను, ఒరేయ్ నువ్వు దేహం కాదు రోయ్, నువ్వు ప్రాణము కూడా కాదు, ఇది దేహము ప్రాణం మొదలగు వారి యందుండు నేను అనే అభిమానం నశింపజేయను. నేను అనేదాన్ని తీసేస్తారు. ఓకే. నెక్స్ట్ లెవెల్కి ఏమైంది? పరజ్ఞాన ఫలం ఏమిటి? ఇక్కడ అసలైన కీ పాయింట్ చెప్తున్నా. ఏంటిది? ఇంకా పరజ్ఞానం యొక్క ఫలమును వినుండు. పరజ్ఞానం కలిగినంతనే సకల దుఃఖములు నశించును. దుఃఖ నివారణోపాయం బుద్ధుడు చెప్పిన పాయింట్ వెళ్ళిపోయారు. సకల దుఃఖము నశించును. ఎచ్చటను దేని వలన భయము కలుగకుండుటయే మోక్ష ఫలము. దేని వలన ఎచ్చటను దేని వలనను భయము కలగకుండుటయే మోక్ష ఫలం. ఇది తేలు, ఇది పాము, ఇది పులి అని రెండో వస్తువు తోచినప్పుడే లోకమున భయం కలుగుతుంది. గాఢ నిద్రలో రెండో వస్తువే భాషింపదు, కావున భయం కలగటలేదు. అట్లే ఆత్మ కన్నా అన్యంగా ఏదియును లేదు అని ఓడిగా తెలిసిన వానికి వ్యవహార దశ యందును సూర్యోదయమున చీకటి వలె, సూర్యోదయం వచ్చిన చీకటి ఎక్కడ ఉంటుంది? తనకన్నా భిన్నంగా రెండో వస్తువు తోచదు. ద్వైత భావమును వీడిన వానికి, రైట్, ఇక్కడ కీ పాయింట్గా చెప్తున్నారు. ద్వైత భావం వీడిన వానికి ఎచ్చటను ఎప్పుడును దేని వలన భయం లేదు. ద్వైతం అంటే రెండవది ఉంది అనేది లేదు, రెండవది లేదు అని ద్వైత భావం వీడిన వానికి, ద్వైతం అంటే రెండవది లేదు దాన్ని వదిలిపెట్టిన వాడికి ఎచ్చటను ఎప్పుడును దేని వలన భయం లేదు. కావున ఆత్మజ్ఞానం కన్నా భిన్నమైన ఫలములన్నయు భయకారణములే అగును. లోకములో పుత్రుడు, భార్య, గృహము, ధనము మొదలుగా ఫలములన్నీ కొంతకాలములకు అంతమందుకు తప్పదు. అవి అంతమందునేమో అను భయము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పుత్ర భార్యాదులతోడి సంయోగములన్నీ ఎప్పటికైనాను వియోగము చేత ముగింపక తప్పదు. కావున నశ్వరములైన వానిని అనిచ్ఛ అంటారు. అనిచ్ఛ అశాశ్వతములైన నశ్వరములైన వాని వలన అభయం ఎట్లు కలుగుతుంది? అభయరూపమైన మోక్ష ఫలమే యథార్థంగా ఫలం. స్వరూపమునందు ఉండుటయే మోక్షం. స్వస్వరూపమునందు ఉండుటయే మోక్షం. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని నా కొంప, నా గోడు,
నా భార్య, నా పిల్లలు లేకపోతే ఇట్లా ఇట్లా ఇవేవి ఇవి కావు. అది నాట్ పర్మనెంట్. కానీ నువ్వు పర్మనెంట్. నీ కథ ఏమిటి? ఇక్కడ నీ స్వస్వరూపంలో ఉండు. అదే మోక్షం. తెలుసుకొనువాడు తెలుసుకొనుట తెలుసుకొనువాడు తెలుసుకొనుట తెలుసుకొనబడుతున్న విషయము దానివల్ల కలుగు ఫలము ఈ 4 ఎప్పుడూ ఒకటిగా తోచునో. వేరు వేరు కాదు, అన్నీ ఒకటే. అక్కడేంటి? తెలుసుకొనువాడు తెలుసుకొనుట తెలుసుకొనబడుచున్న విషయము దానివలన కలుగు ఫలము ఈ 4 ఎప్పుడూ ఒకటిగా తోచునో అప్పుడు అభయమోక్షం కలుగును. ఇతర వస్తువులన్నింటినీ తొలగించుకున్న తర్వాత నిద్రలో తమస్సు ఆవరించినట్లు కాక శుద్ధమైన ఆత్మస్మరణం ఏది కలదో అది ఏ జ్ఞానం. ప్యూర్ అన్నీ పోయినాయి. ఇతర అన్ని భావాలన్నీ పోయినాయి. తెలుసుకున్నచున్న వాని స్వరూపం కూడా ఇదియే. అయినను మొదట వాడు తన స్వచ్ఛమైన స్వరూపమును గుర్తింపజాలడు. వాని చేత స్వరూపం గుర్తింపజేయుటే గురువు శాస్త్రము చేయుచున్న పని. గురువు శాస్త్రం, అరే బాబు నువ్వు ఇదిరా నాయన అసలైన వాడివని. వాని చేత తెలుసుకొనబడుచున్న విషయము కూడా ఇదియే. ఇట్లు జ్ఞాత జ్ఞానం జ్ఞేయమును మూడింటి యొక్క భేదము తొలగిపోవుటయే ఫలం. మళ్ళా ఇందాక 4 ఒకటే అని చెప్పి ఫలం కూడా విడిగా చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞాత జ్ఞానము జ్ఞేయం ఈ భేదములు నిజంగా లేవు. వ్యవహారం కొరకు ఊరికే మాట్లాడుకోవటం అది వేరు ఇది వేరు. తెలుసుకొనుట ఇట్లా తెలుసుకున్నవాడు తెలియబడుచున్నది ఇట్లా అదే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అని చెప్పేది. ఈ భేదం నిజంగా లేవు, వ్యవహారం కొరకు కల్పింపబడినవి. కావున కొత్తగా లభించిన ఫలం కూడా ఏది లేదు. కొత్తగా లభించే ఫలం ఏమి లేదు. ఎంతవరకు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఫలము అను భేదములు భాషించుచుడును సెపరేట్ అని అనుకుంటావు అంతవరకు కొండవలే సంసారం నిలిచియుండును. ఎప్పుడు ఈ భేదములన్నీ నశించిన వానికి ఆశ్రయంగా ఉన్న ఆత్మ భాషించుని అప్పుడు సంసారము గాలి చేత మేఘం వల్లే విచ్ఛిన్నమై నశించను. అది ఏది నశించడం అంటే ఇంకా వేరే భావంలో ఆ మూడు మారిపోయింది. నీ స్వస్వరూపంలో నువ్వు స్థితమై ఉన్నావు, బాగుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాక్టీస్, సాధన ఏంటండి అనే పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇట్టి మోక్షమును పొందుటకు దాని ఎందు గాఢమైన వాంఛనయే సాధనము. రైట్ ఇంటెన్షన్, రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ ఇంటెన్షన్ చూడండి ఎలా ఉందో. గాఢమైన వాంఛ, తీవ్రమైనటువంటి తపన. ఇట్టి మోక్షమును పొందుటకు దాని ఎందు గాఢమైన వాంఛయే సాధన. ఇంక వేరేదేలే. దాని ఎందు తత్పరత్వము లేనిచో తత్పరత్వము లేనిచో ఇతర సాధనములు చేయుచున్నను ప్రయోజనం లేదు, వేస్ట్. అది పూర్ణంగానున్నచో వేరొక సాధనం అక్కర్లేదు. ఇది ఎట్లయినను దీన్ని సాధించును అని ఎవ్వండు తత్పరుడై, తత్పరత్వం అనేది ఎట్లయినా సరే సాధించాల్సిందే. ఎవడు తత్పరుండై ఉండునో వాడు అన్ని విధములా ముక్తుడే. ఎట్లయినా దీన్ని సాధిస్తాను అంటే అంతా ముక్తుడు, అన్ని విధాలా ముక్తుడే. అట్టివాడు కొన్ని దినములలో గాని, మాసములో గాని, సంవత్సరములో గాని, జన్మాంతరంలో గాని తప్పక ముక్తుడు. చూడండి ఇక్కడ ఇంటెన్సిటీ గాఢతను బట్టి అది కొన్ని రోజుల్లో సంభవించవచ్చు, లేదా కొంచెం తేడాగా ఉంటే మాసంలో సంభవించవచ్చు, లేదా సంవత్సరంలో సంభవించవచ్చు, లేదా జన్మ క్లోజ్ అయ్యే టైం లోపల సంభవించవచ్చు. నీ యొక్క ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వస్తుంది అన్నట్టు, రైట్. బుద్ధి యొక్క నిర్మలత్వములోని భేదములను బట్టి ఇప్పుడు కానీ చూడండి, బుద్ధి యొక్క నిర్మలత్వంలోని భేదములను బట్టి ముక్తి ఇప్పుడు కానీ మరి కొంతకాలము కానీ సంభవించుచున్నది. సకల పురుషార్థములను నశింపజేయునట్టి దోషములు బుద్ధి యందు అనేకాలున్నాయి. వాని చేతనే జనులు ఎల్లప్పుడూ ఘోరమైన సంసారమునందు తాపమునందుచున్నారు.
నేను కాక అన్యము అనే గోలే వ్యవహారం అంతా ఉంది కదా! అనాశ్వము ఇక్కడ పాయింట్ 3 పాయింట్‌లొస్తున్నాయి. అనాశ్వము, కామవాసన, జడత్వమును ఈ దోషాలు ఈ 3 విధాలుగా ఉన్నాయి. అనాశ్వం అంటే సంశయం మళ్ళా ఇంకా పాయింట్ అనాశ్వం అనే పాయింట్‌కొచ్చేసరికి సంశయము, విపర్యము అని అనాశ్వము 2 విధాలుగా ఉంది. సంశయము, విపర్యం. మోక్షము ఉన్నదా? లేదా? అని సందేహించుట సంశయం. రైట్? మోక్షము లేనే లేదని తలంచుట విపర్యం. దీన్ని అనాస్యము అనే హెడ్డింగ్‌లో వచ్చింది. ఈ 2ను తత్పరత్వమునకు ముఖ్య ప్రతిబంధకములు. తత్పరత్వము అంటే ఎప్పటికైనా సరే ఏదైనా సాధించవలసిందే అనే పాయింట్‌కొచ్చింది. నెక్స్ట్ మోక్షం ఉన్నది అని దృఢమైన నిశ్చయము చేతనే ఈ 2 క్రమంగా నశిస్తుంది. మోక్షం ఉన్నదని దృఢమైన నిశ్చయము ఇంకా రైట్ యాటిట్యూడ్ అన్నమాట. దృఢమైన నిశ్చయం చేతనే ఈ 2 క్రమంగా నశించును. వేద విరుద్ధమైన తర్కము అనాశ్వమునకు మూలం. అట్టి కుచితమైన తర్కము వదిలి సరైన తర్కమును అవలంబించినచో మోక్షమన్నది నిశ్చయమే ఏర్పడును. పిదపై ఏమవుతుంది? శ్రద్ధ కలుగుతుంది. దాని చేత అనాశ్వము నశిస్తుంది. నెక్స్ట్ కామవాసన అన్నాడు కదా! కామవాసన ఎలా పోతుంది? శ్రవణమునకు ఈ కామవాసన ఉండటం వలన శ్రవణమునకు ప్రతిబింబకములు. అంటే చెప్పేది వినము. నెక్స్ట్ ఇంకేమవుతుంది? శ్రవణమునకు ప్రతిబింబకములు. లోకములో ప్రతి వ్యక్తియు తాను కోరుచున్న దాన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అట్టివాడు ముందున్న వస్తువు కూడా చూడటం. చెవి దగ్గర చెప్పుతున్న దానిని వినడం. అట్టివాడు దేన్నైనా వినను, అది వినని దానితో సమానంగానే ఉండును. కాబట్టి కామాది వాసనలు ఎలా పోతాయి? వైరాగ్య సంపద చేత జయింపవలెను. ఈ వాసనలు 1000 విధాలుగా ఉన్నవి. కానీ వీనన్నింటికి మూలం కామమే. అది నశించినచో అన్నియు నశించును. ఏదియు మిగలదు. ఇలా కామం అంటే సెక్స్ అనే పదం కాదని చెప్పుకున్నాం కదా! డిజైర్ అన్నట్టు. అంటే నాకే కావాలి, నాకు తెలిసిందే, లేకపోతే నాకు ఇంకా కర్తవ్యం ఉంది, అది ఉంది, ఇది ఉందని. ఏది మిగలదు. ఇది నాకు కావలిను అను ఆశయే కామం. డిజైర్ రైట్? సులభమైన కోరికల యందు అది స్థూలంగా, దుర్లభమైన వాని యందు సూక్ష్మంగా ఉంటుంది. దృఢమైన వైరాగ్యముతో దాన్ని నశింపజేయవలెను. కోరంబడుచున్న విషయముల యందు ప్రతి క్షణము దోషమును పరిశీలించుచు వాని యందు వైముఖ్యం పొందినచో ఆ వైముఖ్యము వాసనను నశింపజేయును. ఇక మూడవది అయిన జడత్వము చాలా పెద్ద దోషం. లేజీనెస్ అన్నట్టు. జడత్వం గలవాడు ఎంత శ్రద్ధతో విన్నను విషయం వానికి బుద్ధికెక్కదు. ఆత్మదేవతా రూపిణి అయినటువంటి నా యొక్క సేవ చేత తప్ప వేరొక విధముగా జడత్వము నశింపదు. ఇవన్నీ మాటలు త్రిపురామాత చెప్తున్న మాటలన్నట్టు. భక్తి అందరి తారతమ్యమును బట్టి జడత్వం కొంచెముగా ఉండును. అధికంగా నుండుట అనుభేదమును బట్టి నేను నా భక్తుని యొక్క జడత్వమును వెంటనే గాని జన్మాంతరమునందు గాని నశింపజేయుదును. ఎవండు నన్ను ఎల్లప్పుడూ నిష్కామంగా భక్తితో ధ్యానించుచుండును అంటే ఎటువంటి డిజైర్ కోరిక లేకుండా ధ్యానించుచుండును వానికి సత్సంగము మొదలగు సాధనములన్నీ సమకూడును. కీ పాయింట్. ఎక్కడ పోయినా కానీ అసలు ఏది అడగకూడదు. ఏమీ అడగకూడదు. నిష్కామము ఏ కోరిక లేకుండా భక్తితో ధ్యానించుచుండునో వానికి సత్సంగము దొరుకుతుంది. మొదలగు సాధనాలన్నీ సమకూరబడతాయి. అంటే బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. నీకు కావలసినవన్నీ సమకూర్చబడతాయి. వాడు విఘ్నములన్నింటినీ లోసుకొని త్వరగా కృతార్థుడగును. సర్వ బుద్ధి ప్రసారమునకు కారణమైన నన్ను పూజింపక ఎవడు మూడుండై ఇతర సాధనములను అవలంబించును వాడు అడుగుతున్న విఘ్నముల వలె అది అవుతుందో అవ్వదో అంటే ఆ విఘ్నాలే వస్తూ ఉంటాయి అన్నమాట. అలా విఘ్నముల వలన ఫలమును ఎప్పుడుకో పొందవచ్చును, పొందలేకపోవచ్చును. కావున ఋషులారా తత్పరత్వమే ముఖ్య సాధనము. పాయింట్ అయిపోయింది.
ఇంకా సాధకుడు ఏమిటి? వీళ్ళ గురించి అడిగారుగా. ఈ కారణం చేత సాధకులలో తత్పరత్వం కలవాడే శ్రేష్ఠుడు. అట్టివారిలో నాయందు భక్తి కలవాడు ఎల్లర చేతను పూజింపబడతాడు. ఇంకా సిద్ధి గురించి. సిద్ధి అంటే దేహము, ప్రాణము మొదలగునవి ఆత్మ కాదు. దేహము, ప్రాణం ఆఖరికి ప్రాణం కూడా కాదు. దేహము, ప్రాణం మొదలగునవి ఆత్మ కాదు అని నిశ్చయమే సిద్ధి. శరీరాదుల యందు ఎల్లరకును ఇది నేను అను భావమున రూఢముగానున్నది. ఆ భావనను నిర్మూలించుటయే సిద్ధి. చూడండి అక్కడ నేను అని స్మరణను ముందు స్టార్టింగ్‌లో చెప్పింది. ఇప్పుడు అక్కడ డ్రాప్ చేయమంటుంది. నేనును కూడా తీసేయమంటుంది. ఏమిని నేను? శరీరము, దేహము, ప్రాణమనే ఇది నేను అనే భావన రుఢంగా ఉన్న భావన రూఢముగానున్నది. ఆ భావనను నిర్మూలించుటయే సిద్ధి. మరి నిద్రలో ఈ భావన లేదు కదా! అది సిద్ధియగునా? కాదు. తమస్సు యొక్క అతిశయము చేత నిద్రయందు మనసు మూఢమై ఏ భావన పొందుట లేదు. అంటే నిద్రలో ఉన్నాం. అందువలన అది సిద్ధి కాదు. జాగ్రత్త చేయందే ఇక్కడ చూడండి కీ పాయింట్. జాగో జాగో అనేది సతీ సతి అనేది దానికే. జాగరూకులమై ఉండండి, జాగరూకులమై ఉండండి బాబు ధ్యానంలో అని చెప్పే దానికోసమే. జాగృత దశయందే మనసునందు దేహమే నేను అను భావనను నిర్మూలించుట సిద్ధి. దేహాదులకు భిన్నంగా ఎవనికేని కేవలమైన ఆత్మస్వరూపమునందు నిశ్చితమైన భావన కలుగుట లేదు. దీని వలన పెద్ద అనర్థము దీని వలనే పెద్ద అనర్థములు పరంపరగా సంభవించుచున్నవి. కావున దేహము, ప్రాణము, ఇంద్రియములు మొదలగు వానన్నింటినీ భాషింపచేయుచున్న కేవల చిదాత్మయే నేను అను నిశ్చయము సకల సంశయములను నశింపజేయును. ఐఎమ్ ఏ ప్యూర్ కాన్షియస్నెస్. ఇది అక్కడ కేవల చిదాత్మ. సచ్చిత్ ఆనంద అంటారు చూసారా అది. ఇక్కడికొచ్చేసరికి ఏమైంది? నిశ్చయము సకల సంశయాలకు నశింపజేస్తుంది. బాగుంది. దీనిని విద్వాంసులు సిద్ధి అని చెప్తున్నారు. దీనికి మించిన సిద్ధి మరేది లేదు. ఆకాశ గమనము, అణిమ, మహిమ, గరిమ మొదలగునన్ని ఆత్మజ్ఞాన సిద్ధిలో 16వ భాగమును కూడా సరిపోవు. 1/16 కూడా సరిపోవు. ఆత్మజ్ఞాన సిద్ధిలో 16వ భాగమును కూడా సరిపోవు. ఏమి? ఆకాశంలో గమనం, అణిమ, మహిమ, లగిమ, ప్రాప్తి అంటే గరిమ మొదలగునవన్నీ మనం ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. ప్రాప్తి, శిత్వ, వసిత్వ ఇవేవి కూడా ఆత్మజ్ఞాన సిద్ధిలో 1/16 కూడా సరిపోవు. అవన్నీయు దేశకాలమును అనుసరించి అల్పమైన ఫలమును నొసంగును. ఆత్మ జ్ఞాన సిద్ధి దేశకాలముల చేత పరిమితము కాదు. ఆత్మ విద్యా సాధనములందు ఆకాశ గమనాది సిద్ధులన్నీ సంభవించును. కానీ ఆత్మజ్ఞాన సిద్ధి యందు అవి విఘ్నములు కలిగించును. అందువలన మోక్షమును అంటే ఆత్మవిద్య అభ్యసించేటప్పుడు మధ్యలో ఇవన్నీ వస్తాయి సిద్ధులు. కానీ దానివలన ఆత్మజ్ఞాన సిద్ధి యందు విఘ్నాలు కలిగిస్తాయి. అందువలన ఏం చేస్తాం? మోక్షమునందు తీవ్రమైన ఇచ్చగలవారు ఇంద్రజాలములతో సమానమైన ఈ సిద్ధులు ప్రాప్తించినను వాని వెంక వస్తాయి. సాక్షాత్తుగా సృష్టికర్త యొక్క పదవియే లభించినను వారికి తృణప్రాయంగా తిరస్కరిస్తారు. కాలక్షేప మాత్రములైన జ్ఞానసిద్ధి కలుగుటలో ఆలస్యమునకు కారణములైన ఈ క్షుద్ర సిద్ధులతో వారికి ఏమి పని? కావున ఆత్మజ్ఞాన సిద్ధి కన్నా మరి ఒక సిద్ధి లేదు. దేని చేత శోకము చూడండి ఇక్కడ అసలైన కీ పాయింట్. దేని చేత శోకం పూర్తిగా నశించి బ్రహ్మానందం కలుగును అది ఏ సిద్ధి కాని తక్కినది ఏది కాదు. దుఃఖ నివారణోపాయం అండి అసలైన రహస్యం. ఇదంతా ఎందుకు అంటే దుఃఖ నివారణోపాయం. గౌతమ సిద్ధార్థుడు కంపాగౌడు వదిలిపెట్టి అడవికి ఎందుకు పరిగెట్టాడు అంటే దుఃఖ నివారణోపాయం కనుక్కోవడానికి. అలా కనుక్కునే మనకు ఆనాపానసతి ధ్యాన విద్య మనకు చెప్పాడు. అఫ్కోర్స్ ఇంకా మన డిఫైల్మెంట్స్ మన అవి ఇవి వాటిలో పడి కొట్టుమిట్టాడుతూ
ఇది కాదు, అది కాదు అని పరిగెడుతూ ఉన్నప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవి అవరోధాలు ఉన్నాయో అన్నీ ఇక్కడే మాత చెప్పేసింది. సిద్ధి యొక్క పరాకాష్ట ఏమిటి? ఇది ఎందుకంటే దగ్గరకొచ్చేసింది. క్లోజ్ చేస్తాము. అందుకోసం ఇదంతా చెప్తున్నా. ఇది లాంగ్ ఎపిసోడ్. కానీ ఈ త్రిపుర రహస్య మిస్ అయిన వారు ఇంక అన్నీ మిస్ అయిపోయినట్టే. మొత్తం సర్వజ్ఞానం అంతా కూడా ఈ త్రిపుర రహస్యలో ఉంది. పూర్తిగా ఎపిసోడ్స్ చూడని వాడు పిన్ టు పిన్ ఎంతో స్టెప్ బై స్టెప్ ఎంతో జాగ్రత్తగా పరశురాముల వారిని, ఆయన దత్తాత్రేయుల వారి యొక్క విషయం అంతా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ సిద్ధి యొక్క పరాకాష్ట అభ్యాసమునందలి భేదం వలన. ఇక్కడ ప్రాక్టీస్‌లో మనం భేదం వలన ప్రాబ్లమ్స్ వస్తాయి. భేదం వలన బుద్ధి యొక్క నిర్మలత్వం మనందరి తారతమ్యం వలన, పరిపాక విశేషం వలన ఆత్మజ్ఞాన సిద్ధి ఉత్తమము, మధ్యమము, అధమము అని 3 విధాలుగా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా గోలే. గొప్ప అభ్యాసం వలన ఒకానొకడు ఎన్నో పనులు చేయుచున్నను వేదమును స్వరము తప్పకుండా చెప్పంగలడు. వాని వేద పాఠము ఉత్తమము. మరి ఒకడు వేదేని ఒక పనిని చేయుచున్నను దానియందు శ్రద్ధనుంచక వేదమును మాత్రం చక్కగా చెప్పుచుండను. ఆ వేద పాఠము మధ్యమము. వర్ణ స్వర మాత్రాకాలమునను ప్రయత్నపూర్వకంగా స్మరించుచు చేయు వేద పాఠము అధమము. ఇట్లే ఆత్మజ్ఞాన సిద్ధియు 3 విధాలుగా ఉంది. కొందరు రాజ్య పరిపాలనాది వ్యవహారములందుండి సమాధి కొరకు ఎట్టి ప్రయత్నము చేయుటకు వీలు లేకున్నను వారి మనసు యొక్క స్వరూప స్థితి అందే ఉంటుంది. అంటే వాళ్ళ పనులన్నీ ఎక్కడ వదిలిపెట్టి పారిపోలేదు. రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఆ పాలనే. కానీ మొత్తం మనసంతా దేని మీద ఉంది? స్వస్వరూప స్థితి. వారి మనసు స్వరూప స్థితి అందే ఉంది. అది ఉత్తమ సిద్ధి. కొందరు వ్యవహారములు చేయుచునను మధ్యలో సమాధిని పొందుచుందరు. ఇది మధ్యమ స్థితి. కొందరు వ్యవహారం వదిలి పూర్తిగా సమాధి స్థితి అందే నిలిచి ఉంటారు. ఇది అధమ సిద్ధి. సిద్ధి మళ్ళీ ఏమన్నా వినడంలో అలా ఉండొచ్చు. వీనిలో ఉత్తమమైనదే జ్ఞాన సిద్ధికి పరాకాష్ట. స్వప్నము మొదలగు అవస్థల యందు కూడా ఎవని యొక్క మనసు విచారము చేయుచున్నను సమయం నందువలే శుద్ధ చిన్మాత్రముగా నుండును వాని జ్ఞానసిద్ధి పరమోత్తమం. అంటే ఈవెన్ డ్రీమ్ స్టేట్లో కూడా నీ యొక్క అవేర్నెస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. నెక్స్ట్గా వచ్చేసరికి వానికి సహజంగా ఏ వ్యవహారమునందును వాసనల యొక్క ప్రకోపము కలగదు, అందువలన సంకల్పము కలగదు. వానికి సహజంగా ఏ సంకల్పములతో పని లేకున్నను లోక సంగ్రహ దృష్టితో శాస్త్రమును అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది జ్ఞాన సిద్ధికి పరాకాష్ట. అప్రయత్నంగా ఎప్పుడు మనసు చిదాత్మకమైన స్వరూపమునందు తెంపు లేకుండా తైలధార వలె, తెంపు లేకుండా అంటే తైలధార వలె, అంటే తైలం పోస్తున్నప్పుడు బ్రేక్ లేకుండా ఎలా వస్తుందో అలాగా తెంపు లేకుండా నిలిచియుండునో. ఎప్పుడు మనసు చిదాత్మకమైన స్వరూపం నందు తెంపు లేకుండా నిలిచియుండునో అప్పుడు జ్ఞానసిద్ధి పరాకాష్ట పొందును. ఎవండు వ్యవహార పరుండై వివిధ పదార్థములను చూచుచుండయు ఆత్మకన్నా భిన్నంగా దేనిని చూడడు, కార్యమును నిర్వహించుచున్నను నిద్రించుచున్నను వాని వలె ఎవండు వాడిని పట్టించుకొనుండో అట్టి వానికి జ్ఞానసిద్ధి పూర్ణం. నెక్స్ట్ జ్ఞానసిద్ధుల్లో ఉత్తముండు అనే పాయింట్. ఇట్టి జ్ఞానసిద్ధిని పొందినవాడు సిద్ధులలో ఉత్తముడు. ఇతడు వ్యవహారమునందు నిమగ్నుడై ఉన్నను సమాధి స్థితిని ఎప్పుడు వదలడు. ఇతడు తన యొక్క అనుభవం బట్టి అనేక విధాలుగా రెండు జ్ఞానుల యొక్క స్థితి భేదమును గ్రహిస్తూ ఉంటాడు. వీనికి కోరిక కానీ సంశయం కానీ కొంచెం కూడా ఉండవు. వ్యవహారములందు ఇతడు నిర్భయుండై సుఖమును దుఃఖమును స్వప్నముల వలె తనయందే కలుగుతున్నట్లు చూస్తూ ఉంటాడు. బంధము అసత్యముగుడిచే ఎల్లరును ఎప్పుడునూ ముక్తులే. ఇక్కడ మళ్ళా కీ పాయింట్ చెప్తున్నారు. బంధము అసత్యముగుటచే ఎల్లరును ఎప్పుడునూ ముక్తులే. కావున ఉత్తమ జ్ఞాని వీడు బద్ధుడు వీడు ముక్తుడు అని భేదంతో చూడడు. సమత్వం యోగ ఉచితే చూడండి ఎలా ఉంది. ఎవనికి మోక్షము కావాలని తలంపడు. ఆ ఉత్తమ జ్ఞానిని నేనే, మా గిరువురుకును భేదము లేదు.
ఆ ఉత్తమ జ్ఞానిని నేనే. అంటే వాడికి మోక్షం కలగాలి, వీడు అలా లేదు, వాడు ఇలా లేదు, వాడు అలా ఉన్నాడు, ఈడు అలా ఉన్నాడు. అక్కడ భేదం లేదక్కడ. భేదం చూసావంటే నువ్వు మళ్ళా మాయలో పడిపోయినట్టే. కాబట్టి ఋషులారా మీరడిగిన అన్నీ క్రమక్రమంగా స్పష్టంగా చెప్పాను. వీడిని తెలుసుకున్నవాడు ఎప్పుడూ భ్రాంతి పొందడు. ఇట్లు ఆ పరావిద్యారూపిణి అయిన త్రిపురాదేవి పలికి విరమించి. ఋషులు సందేహమును వీడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నమస్కరించి ఎక్కడి వారెక్కడ వెళ్ళిపోయారు. భార్గవ, నీకు విద్యాగీతను చెప్పితనే. ఇది పాపనాశిని. దీనిని చక్కగా విని ఇందలి అర్థమును విచారించినచో, విన్న తర్వాత శ్రవణము, మననము, నిధిధ్యాసన విచారణ చేసి విచారించినచో ఇది ఆత్మ సామ్రాజ్యముల సంగును. శ్రీ పరావిద్య చేతనే సాక్షాత్తుగా ఇది నిరూపింపబడి ఉండుట చేత ఇది ఉత్తమమైన గీత, విద్యాగీత. దీనినే ప్రతిదినము పఠించిన వారి ఎడల ప్రీతి నుండి ఆ పరాదేవియే స్వయంగా వారికి జ్ఞానమున సంగును. సంసార సాగరమునందు మునుగుచున్న వారిని ఆమెయే నౌకి అయి తరింపజేయును. ఇది జ్ఞానఖండమున విద్యాగీత అన్నది 20వ అధ్యాయం. రైట్. సో థ్యాంక్ యూ మాస్టర్స్. సో లాంగ్ యు ఆర్ స్టేయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. రేపు దీని గురించి, విద్యాగీత గురించి, ఇందులోని విశేషాల గురించి బాలప్రియ అనేది ఉంటుంది వ్యాఖ్యానం. ఆ బాలప్రియ వ్యాఖ్యానం తర్వాత అది రేపటికి అది సరిపోతుంది. రాక్షసోపాఖ్యానం అని ఉంటుంది. అదేమిటి? ఇలాంటి ఇంచుమించుగా దగ్గరకు వచ్చేస్తుంది. కొన్ని రోజుల్లో మనకి ఈ యొక్క అది అయిపోతుంది. కాబట్టి గ్రేట్ ఎక్స్‌ప్లనేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. సో నెక్స్ట్ బుక్కు ఏమైనా సజెస్ట్ చేస్తే మెసేజ్ పెట్టండి. నాట్ నౌ, టేక్ యువర్ ఓన్ టైమ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆల్ ది హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఉమ్మగారు. ఉమ్మగారే, అఫ్ కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్, నంబర్ ఆఫ్ బుక్స్ దాంట్లో మనం ఇదే లెవెల్‌లో మనం వెళ్తూ ఉండాలి. అఫ్ కోర్స్ మనం ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మాస్టర్స్, బై బై. Now we are going to end this program. Thank you.